హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే కాత్యాయని బర్త్డే ఫుల్ వీడియో అండి. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక పాపనైతే మొత్తం గుంజాలి అని ఆడుకుంటుంది బుగ్గలతోని. ఎప్పుడు గుంజేయాలి అన్నట్టుగా వాటిని అటు ఇటు అబ్జర్వ్ చేస్తూనే ఉంది. ఇక అందరు అయితే వచ్చారు. గిఫ్ట్స్ అయితే మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొని వస్తారు ఖచ్చితంగా. ఎవరి బర్త్డే అయినా కానీ మంచి గిఫ్ట్స్ తీసుకొని బర్త్డేకి అయితే వెళ్తారు. ఇక పిల్లల అల్లరి చూడండి, ఫుల్ అల్లరి. అసలు మన ఊరిలో బర్త్డే చేస్తేనైతే పెద్దగా చేస్తేనైతే డ్రెస్ లేకపోతే పైసలు అట్లా పెడతారు. చిన్న చేస్తేనైతే బిస్కెట్ పూడలు ఇట్లా పెడతారు కదా. ఇక్కడైతే అట్లా కాదు. ఎట్లా చేసినా కానీ ఇన్వైట్ చేసామంటే ఖచ్చితంగా గిఫ్ట్ తీసుకొనే వస్తారు. పాప అయితే పాపకు సంబంధించిన గిఫ్ట్స్, లేకపోతే ఇంకా ఇంట్లోకి సంబంధించిన సామాన్లన్నా ఏదన్నా అందులో ప్యాక్ చేసుకొని తీసుకొస్తారు. ఈ అక్కనైతే ఈ సార్ది వీళ్ళ హస్బెండ్ అన్నట్టు. ఆయనదైతే 24 years ఇట్లా సర్వీస్ అయితే అయిపోయింది. తనకి మొన్న 1 month బ్యాకే జేసీఓ అయితే అయ్యాడు. అక్క చాలా బాగా మంచిగా మాట్లాడుతుంది. పాపనైతే ఎప్పుడన్నా నాకు వర్క్ ఉన్నది అని అంటే తనే ఎత్తుకుంటుంది. మా కాంబో డ్రెస్ చూడండి ఎలా ఉన్నది. మీకు నచ్చినైతే కామెంట్ పెట్టండి బాగుందా లేదా అనేది. అసలు దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే అందరూ పెద్దవాళ్ళే, నాకంటే చిన్న వాళ్ళు అయితే ఎవ్వరు లేరు. అంటే ఏజ్లోనైనా కానీ సర్వీస్లోనైనా అందరు పెద్దవాళ్ళే ఉన్నారు. మనమే బచ్పన్ అన్నట్టు, అంటే చిన్నగా అన్నట్టు. ఇక పాప అల్లరి చూడండి. పాపను కేక్ కట్ చేద్దామంటే అందులో చేతి పెడుతుంది, చేతి పెట్టి మొత్తం లాగేయాలని చూస్తుంది. కష్టంగా అయితే కట్ చేసాము. అసలు అంతా బాగానే జరిగిందని ఒక కేక్ అని అయితే మిస్టేక్ అయిపోయింది. మేము ఆర్డర్ చేసిన కేక్ అయితే డాల్ కేకు. అసలు కంపల్సరీ డాల్ కేకే కావాలని నేను చెప్పాను, కానీ మేము చెప్పిన కేక్ అయితే డాల్ కేక్ అయితే వాడైతే వేరే కేక్ అయితే ఇచ్చేసాడు. మా హస్బెండ్కి అయితే కేక్ చూడగానే చాలా కోపం వచ్చిందట, తనని తిట్టాడు కూడా. ఆయన మళ్ళీ టైం అయితే అయిపోయింది, 7:30 అయిపోయింది. తన డ్యూటీ నుండి అటే వెళ్ళి కేక్ అనేది తీసుకొని వచ్చాడు. ఇక్కడ గిఫ్ట్ ఇచ్చే అక్కది కూడా తమిళనాడే, ఎక్కువ ఇక్కడ తమిళ్ వాళ్ళే ఉన్నారు. తన పక్కన ఉన్న ఆమె కూడా తమిళే. కెమెరాలోనైతే ఫొటోస్ అయితే తీసుకున్నాము, పాప మెమొరీగా ఉంటుంది ఎప్పుడైనా అని. ఈ అక్కదైతే శ్రీకాకుళం, చాలా క్లోజ్గా ఉంటుంది. పాపను తీసుకొని గ్రౌండ్లోకి వెళ్తే తన ముందే క్వార్టర్స్ అన్నట్టు మంచిగా మాట్లాడుతుంది. ఈ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా సర్వీస్ అనేది సర్వీ చేసే వాళ్ళైతే అక్కయ్యలే. మంచిగా కలిసి ఉంటారు అందరూ. బర్త్డేలకు ఎవరి బర్త్డేలకైనా పోయినా కానీ మంచిగా హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకరు. ఈ ధరణి అంటే పాపకైతే బాగా లైక్, ఊకే బాగా చెప్తూనే ఉంటుంది తనకి. ఇక బర్త్డేకి అయితే ఈ ఐటమ్స్ అయితే పెట్టాము. కార, సమోసా, గులాబ్ జామ్ అయితే ఇంట్లోనే రెడీ చేశాను. ఒక 80 గులాబ్ జామ్స్ అనుకుంటా, ఒక 5-6 ప్యాకెట్స్ నేనే రెడీ చేశాను ఇంట్లో. చాలా ఇబ్బంది అయింది ఆ రోజైతే. పాపను పట్టుకొని గులాబ్ జామ్ చేయడం అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. మామూలుగా ఇక్కడ బర్త్డేస్ అయితే జిలేబీ, వడలు ఇట్లా పెడతారు, కానీ నేనైతే అవి వద్దు అని చెప్పాను మా హస్బెండ్కి. మనమైతే సమోసాలుని ఇంట్లోనే గులాబ్ జామ్ రెడీ చేస్తా అని చెప్పాను. మేమైతే ఇవి పెట్టాము. అందరు అక్కయ్యలు అయితే అందరు కూర్చొని ఇలానే తింటారు. ఎవరు బర్త్డేకి అయినా కానీ మంచిగా కూర్చొని తినేసే వెళ్తారు. ఇట్లనైతే జరిగింది బర్త్డేనైతే. చాలా నాకైతే బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది. బర్త్డే అందరు వచ్చారు పిలిచాక. ఇక రాకపోవడం అనేది ఉండదండి. ఎవరిని పిలిచినా కంపల్సరీ పోవాల్సిందే. వాళ్ళు మనకు వస్తారు, వాళ్ళకి మనం పోవాల్సిందే. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతాను. ఓకే అండి. అక్కయ్యలు అందరైతే హాయ్ హాయ్ అని చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.